హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మను రెసిపీస్. ఈరోజు ఈ వీడియోలో అరిసెలు అనేవి మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దామండి. సంక్రాంతి స్పెషల్ అరిసెలు అనేవి ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. కరెక్ట్గా కొలతల ప్రకారం అనేది మనం రైస్, బెల్లం అనేది మనం తీసుకున్నాము అంటే కనుక మనకి అరిసెలు అనేవి కరెక్ట్గా వస్తాయండి. ఈ అరిసెలు అనేవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి తెలుసుకోబోయే ముందుగా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పుడు మనం ఈ రెసిపీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం రైస్ అనేది తీసుకోవాలండి. చూసినారు కదా, ఈ బౌల్తో అనేది నేను 4 బౌల్స్ అనేది రైస్ అనేది తీసుకున్నాను. మనం తీసుకునే రైస్ అనేది మనకి రేషన్ రైస్ అనేది ఉంటాయి కదా, ఆ రేషన్ రైస్ అనేది అరిసెలు ప్రిపేర్ చేసుకోవడానికి అనేది తీసుకోవాలండి. అలా తీసుకున్నప్పుడే, ఆ రైస్ తీసుకున్నప్పుడే మనకి కరెక్ట్గా అరిసెలు అనేవి వస్తాయి. అంతేకాకుండా టేస్ట్గా కూడా ఉంటాయి. ఇలా మనం తీసుకున్న తర్వాత 4 బౌల్స్ కూడా దీన్ని మనం ఓవర్ నైట్ మొత్తం కూడా 12 అవర్స్ అనేది మనం నానపెట్టుకోవాలి. ఇలా వేరే బౌల్ అనేది సపరేట్గా తీసుకోవాలండి. బాగా నానతాయి. వెడల్పాటి బౌల్లో మనం నానపెట్టుకున్నామంటే బాగా నానిపోతాయి బియ్యం అనేవి. ఇలా మొత్తం కూడా మనం నానపెట్టుకున్న తర్వాత వీటిని పిండి అనేది పట్టించుకోవాలి. ఈ పిండి అనేది మనం పట్టించుకున్న తర్వాత మనం బాగా జల్లెడ పట్టుకోవాలండి. పిండిని ఇలా తీసుకొని మనం బాగా జల్లెడ పట్టుకోవాలి. మనం రైస్ అనేది తీసుకోబోయే ముందుగా మనం వాటర్ మొత్తం కూడా వడగట్టుకున్న తర్వాతే మనము ఈ పిండి అనేది ఇలా పట్టించుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత నేను 4 బౌల్స్ అనేది రైస్ అనేది తీసుకున్నాను కదా, దానిలోనికి బెల్లం అనేది 2 kgs తీసుకున్నాను. ఇలా బెల్లం మొత్తం కూడా మనం తీసుకొని దంచుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. ఇలా దంచుకున్న బెల్లాన్ని మొత్తాన్ని కూడా ఒక పెద్ద వెడల్పాటి బౌల్ తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న బెల్లం మొత్తాన్ని కూడా దంచుకున్న బెల్లాన్ని ఈ బౌల్లోకి అనేది యాడ్ చేసుకోవాలి. మనం కొంచెం మెత్తగానే దంచుకోవాలి. మనం పాకం పట్టుకోవాలి కనుక మనం పాకం ప్రిపేర్ చేసుకోవటానికి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. 2 glasses వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత స్లోగా మనం పెట్టుకొని గ్యాస్ అనేది మనం పాకం అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మనం పాకం అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాము. ఇలా బాగా మనము ఒక 1/2 hour అనేది పాకాన్ని బాగా మనం పట్టుకోవాలి. మనం పాకం అనేది పట్టుకోబోయే ముందుగా మనం ప్రిపేర్ చేసుకోవటానికి ఏదైనా గరిటె కానీ అలా తీసుకోకూడదండి. మనం బెల్లం అనేది ప్రిపేర్ చేసుకోవటానికి ఒక గట్టి స్టిక్ అనేది తీసుకొని మనం పాకం అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే పిండి అనేది మనం తిప్పుకునేటప్పుడు మనకి ఒక స్టిక్ అనేది గట్టిగా ఉండాలి కాబట్టి మనం స్టిక్ అనేది తీసుకోవాలి. తర్వాత మనకి పాకం అనేది ఎలా రెడీ చేసుకోవాలనేది చూద్దాము. మనం కొంచెం వాటర్ తీసుకొని దానిలోనికి ఈ బెల్లం పాకం అనేది యాడ్ చేసుకున్న తర్వాత మనం ఫోల్డ్ చేసుకోవటానికి ఒక ఉండల్లే వస్తే సరిపోతుందండి, లడ్డులాగా. అలా వచ్చినప్పుడు మనకి పాకం అనేది రెడీ అయిపోతుంది. అప్పుడు పాకం అనేది రెడీ అయిపోయిన తర్వాత మనం ఇందాక ప్రిపేర్ పెట్టుకున్న పిండిని మొత్తాన్ని కూడా ఈ పాకంలో అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటూ మనం తిప్పుకుంటూనే మనం పిండిని వేసేసేయాలి. ఒక్కసారిగా పిండి అనేది వేయకూడదు. అలా వేసాము అంటే కనుక పిండి మొత్తం కూడా ఉండలుగా అయిపోతుంది. కాబట్టి ఒక పక్క మనం సైడ్ తిప్పుకుంటూ ఒక సైడ్ అనేది పిండి అనేది యాడ్ చేసుకుంటూ మనం అరిసెల పాకాన్ని అనేది రెడీ చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా రెడీ చేసుకున్న తర్వాత దీనిలోనికి కొంచెం గీ అనేది యాడ్ చేసేసుకొని మనము ఈ పిండిని అనేది రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఒక బాండీ తీసుకొని పెద్దది, దానిలోనికి 1 లీటర్ అనేది నెయ్యి అనేది తీసుకున్నాము. ఈ నెయ్యి మొత్తాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇవి నేతి అరిసెలు కాబట్టి ఓన్లీ నెయ్యితోనే మనం ప్రిపేర్ చేసుకుంటాము ఈ అరిసెలు మొత్తాన్ని కూడా. ఈ నెయ్యి మొత్తం కూడా మనం కరిగించుకోవాలండి. గ్యాస్ అనేది స్లోగా పెట్టుకొని కరిగించుకోవాలి. తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న పిండి మొత్తాన్ని కూడా మనం అరిసె అనేది చేసుకోవాలి. నెయ్యి మొత్తం కూడా ప్రిపేర్ అయిపోయింది కదా, ఇప్పుడు ఒక క్లాత్ కానీ లేకపోతే అరిటాకు కానీ లేదా మనకి ఇలాంటి కవర్ అనేది తీసుకొని మనం ఇప్పుడు రౌండ్గా అరిసె అనేది చేసుకోవాలండి. మనం తీసుకునేది నీట్గా చేసుకున్నాము అంటే కనుక మనకు అరిసె అనేది రౌండ్గా షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా తీసుకున్న తర్వాత అరిసెని మనం ప్రిపేర్ చేసుకున్న నేతిలో అనేది నెయ్యి కరిగించుకొని పెట్టుకున్నాం కదా, దానిలోనికి యాడ్ చేసుకోవాలి. ఒక్కసారిగా మనం వేసుకోకూడదండి. స్లోగా ఒక దాని తర్వాత ఒకటి అనేది మనం యాడ్ చేసుకొని అరిసెలు అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఒకటి పైకి వచ్చిన తర్వాత నెక్స్ట్ అనేది యాడ్ చేసుకొని మనం అరిసె అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మనకు అరిసె 2 సైడ్లు కూడా ఇలా తిప్పుకొని మనకి అరిసెల గరిట్లు అనేవి ఉంటాయి కదా, వాటితో అనేది ఈ గీ మొత్తం కూడా కిందికి వచ్చే విధంగా గట్టిగా ప్రెస్ చేసుకొని మనం అరిసె అనేది ప్రిపేర్ చేసుకోవాలి.
నెక్స్ట్ అనేది ఇంకోటి కూడా యాడ్ చేసుకొని ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా ప్రిపేర్ చేసుకోవాలండి. చూస్తున్నాం కదా, ఇలా మొత్తం కూడా ప్రిపేర్ చేసుకొని ఒక బౌల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్నామంటే కనుక అరిసెలు అనేవి చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా వస్తాయండి. మనకి నేతరిసెలు కాబట్టి చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మనం తీసుకునే పాకం అనేది లేత పాకం తీసుకుంటే మెత్తగా ఉంటాయి, గట్టిగా తీసుకుంటే కనుక మనకి అరిసెలు అనేవి గట్టిగా వస్తాయండి. ఓకేనా ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్.